వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: సేవ్ గాజా పేరిట సిడ్నీ హార్బర్ వంతెనపై వేలాది మంది నిరసన. హైదరాబాద్లో 2 కిలోమీటర్ల రోప్ వే. హైదరాబాద్లో కట్నం వేధింపులతో మరో కొత్త కోడలు ఆత్మహత్య. గాజా ప్రజలకు సంఘీభావ ప్రదర్శనగా ఆదివారం ఉదయం సిడ్నీలోని ఐకానిక్ హార్బర్ వంతెనపై 1,00,000 మంది మార్చ్ ఫర్ హ్యూమానిటీలో పాల్గొన్నారు. సేవ్ గాజా అనే నినాదంతో వేలాది మంది ప్రజలు సిడ్నీ హార్బర్ వంతెనపై నిరసన తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మానవతా సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ వారు కవాతు నిర్వహించారు. ఈ నిరసనతో వంతెనను దాదాపు 5 గంటల పాటు మూసివేశారు. పాలస్తీనా యాక్షన్ గ్రూప్ నిర్వహించిన ఈ నిరసన సెంట్రల్ సిడ్నీలోని లాంగ్ పార్క్ వద్ద ప్రారంభమై వంతెన మీదుగా ఉత్తరం వైపు బ్రాడ్ఫీల్డ్ పార్క్కు వెళ్ళింది. ప్రదర్శనకారులు పాలస్తీనా జెండాలు, సేవ్ గాజా అని రాసి ఉన్న ప్లకార్డులు, గాజాను పట్టి పీడిస్తున్న విస్తృతమైన ఆకలిని సూచించేలా ఖాళీ కుండలు, పాన్లను మోసుకు వెళ్లారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దాదాపు 1,00,000 మంది జనసమూహం అక్కడికి చేరినట్లు అంచనా వేశారు. అయితే నిర్వాహకులు ఈ సంఖ్యను 3 లక్షలుగా దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. ఇది ఇటీవల సంవత్సరాల్లో అతిపెద్ద ప్రజా ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. 2023 వరల్డ్ ప్రైడ్ మార్చ్ తర్వాత హార్బర్ వంతెనను మూసివేయించిన మొదటి ప్రజా నిరసన కూడా ఇదే. వికీలీక్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్, ఆస్ట్రేలియా మాజీ విదేశాంగ మంత్రి జాబ్ కార్ ఊరేగింపు ముందు భాగంలో కనిపించారు. పక్కపక్కనే నడుస్తూ గాజాలో సంక్షోభాన్ని ఆపడానికి తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు పట్టుకున్నారు. కాన్బెర్రా టైమ్స్ ప్రకారం గాజాను ప్రభావితం చేస్తున్న కరువుపై ముఖ్యంగా పిల్లల్లో జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రపంచ నాయకులు జోక్యం చేసుకుని పాలస్తీనియన్ల ప్రాణాలను రక్షించే సహాయాన్ని ఈ ప్రాంతంలోకి అనుమతించేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ ఏడాది మార్చి 2 నుండి గాజాలోకి ఎంటర్ అయ్యే అన్ని సరిహద్దు క్రాసింగ్లను ఇజ్రాయెల్ మూసివేసింది. ఆహారం, వైద్య సహాయంతో సహా మానవతా సామాగ్రి రాకుండా అడ్డుకుంది. దీంతో గాజాలో పౌరుల పరిస్థితులను గణనీయంగా దిగజారింది. సహాయ బృందాలు ఎన్క్లేవ్ అంతటా తీవ్రమవుతున్న కరువు గురించి హెచ్చరించాయి. 2023 అక్టోబర్ నుండి కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక దాడి ఫలితంగా కనీసం 60,430 మంది పాలస్తీనియన్ మరణాలు సంభవించాయి. 1,48,700 మందికి పైగా గాయపడ్డారని గాజాలోని ఆరోగ్యాధికారులు నివేదించారు. యాక్సెస్ పరిమితుల కారణంగా అంతర్జాతీయ సహాయ ప్రయత్నాలు చాలా వరకు అసమర్థంగా ఉండటంతో మానవతా సంక్షోభం పెరుగుతూనే ఉంది. గోల్కొండ కోట మరియు కుతుబ్ షాహీ సమాధుల మధ్య ఏర్పాటు చేస్తున్న రోప్వేలో ఒక్కో క్యాబిన్లో 6 కూర్చోగలరు. ఒక్కొక్క ప్రయాణానికి ఛార్జీలు 100 నుండి 200 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం 2 కిలోమీటర్ల వైమానిక రవాణా వ్యవస్థ ద్వారా పర్యాటకులు ఈ 2 చారిత్రక స్థలాల మధ్య కేవలం 5 నుండి 10 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం వీటికి మధ్య రోడ్డుపై ప్రయాణించాలంటే ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధుల్లో టెర్మినల్స్. ఈ రోప్వేకు 2 టెర్మినల్స్ గోల్కొండ కోట ప్రవేశ ద్వారం వద్ద మరియు కుతుబ్ షాహీ సమాధుల సముదాయం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇవి రోజుకు 5,000 నుండి 8,000 మంది సందర్శకులకు సేవలు అందించగలవు. వారాంతాల్లో ఈ సంఖ్య 10,000కు పైగా పెరుగుతుంది. ప్రాజెక్టుకు మద్దతుగా భారీ టవర్లు, గోల్కొండ కోట మరియు కుతుబ్ షాహీ సమాధుల మధ్య రోప్వే ఏర్పాటుకు మద్దతుగా భారీ స్తంభాలు, టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్లో నిర్మించనున్నారు. హైదరాబాద్లో కట్నం వేధింపుల కారణంగా కొత్తగా పెళ్లైన వధువు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మళ్లీ ఒకసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలు: ఆదివారం కిషన్బాగ్లో ఆమె నివాసంలో జరిగింది. ఇది బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. బహదూర్పురా పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం మహిళ బీహార్కు చెందినవారిగా, ఆమె భర్త ఒడిశాకు చెందినవాడిగా గుర్తించారు. వివాహం తర్వాత వారు హైదరాబాద్లో నివాసం ఉండడం ప్రారంభించారు. వధువు ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులే ఆమె మరణానికి కారణమని ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇలాంటి ఘటన ఇటీవల కూకట్పల్లి KPHB కాలనీలో కూడా చోటు చేసుకుంది. 19 ఏళ్ల కొత్తగా పెళ్లైన వధువు మాలుత్ పూజిత కట్నం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పూజిత ఏప్రిల్ 16, 2025న జటోత్ శ్రీను అనే బంగారు ఆభరణాల దుకాణంలో పనిచేసే విక్రేతను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఆమె మామ, ఇతర బంధువులు కట్నం కోసం డిమాండ్ చేయడం ప్రారంభించినట్లు ఆమె కుటుంబం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ప్రస్తుతం కిషన్బాగ్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.